ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనందరం జనరల్లీ సరుకులు డబ్బులతో కొనడం చూస్తుంటాం, కానీ మర్యాదను డబ్బులతో కొనాలి అంటే ఎలా ఉంటుందో ఈ స్కిట్ చూస్తే మీకే అర్థమైంది. లెట్ మీ వెల్కమ్ మై జూనియర్స్. జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు, మామిడి చెట్టుకు కాస్తాయి మామిడికాయలు అని తెలిసిన పాట ఎలా రాశారో, ఆ తర్వాత నరకం ఉంటుందని తెలిసినా కూడా పెళ్లి చేసుకుంటారు. పిచ్చి వచ్చేస్తారు. ఎంతలా ఫీల్ అవుతున్నంటే ఖచ్చితంగా నువ్వు కూడా పెళ్లి చేసుకొని నరకం చూస్తున్నావు అనమాట. నాన్న మొగులే పిల్లల వినయంగా ఉంటారు, నేను సింహం మామూలుగా ఉంటాను. చీత కొట్టేస్తా. భలే చెప్పు, ఇంకొకసారి చెప్పవా, వీడియో తీసుకుంటా. నేను మీ F2 F3 సినిమాల్లో మొగుళ్ళ లెక్క కాదు, భగవద్గీతలో బాలే లెక్క. అరే మరి ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది బ్రో. ఎందుకైనా బెటర్ నా నంబర్ తీసి పెట్టుకు, ఎప్పుడైనా ఫ్యూచర్ లో అవసరం వస్తుంది. నా అవసరం మీకు వస్తుందేమో, కానీ మీ అవసరం నాకు ఉండదు. ఆడిస్తావా? ఒక నిమిషం. డి అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్ కి 10,000 వెళ్ళాయి. కేటీఎం కరో. అవును, కాఫీ తమ్మని చెప్పాను. ఏది? అమ్మో, కాఫీ తాగితే గుండె జబ్బు వస్తుందంటండి. మీకేదైనా అయితే నేను తట్టుకోలేనండి. అందుకే మీకోసం ఫుల్ క్రీమ్ మిల్క్ లో బూస్ట్ కలిపి తెచ్చాను. బూస్ట్ ది సీక్రెట్ ఆఫ్ మైనా ఎనర్జీ. ఆహా, బెల్లం అంటే ఇలా ఉండాలి. కొంతమంది ఉన్నారు పిల్లల కంట్రోల్ చేయలేక తెలియక ఆసనాలు వేస్తూ ఉంటారు. నా మీద పడ్డా వింటారా బాబు నువ్వు? అవును, అత్తయ్య గారు కనిపించట్లేదు. అర్థమైంది. డి అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్ కి 5,000 వెళ్ళాయి. కేటీఎం కరో. అల్లుడు గారు, మీకోసం బాహుబలి తాళి రెడీ చేశాను, రండి తిందురు. మీకు ఇష్టమని గిన్నె కోడి కూర చేశాను. అది నార్మల్ కోడి లాగానే ఉంది. అల్లుడు సరిగ్గా చూడు, గిన్నె కోడి గిన్నె కోడి, గిన్నె కోడి గిన్నె కోడి. చూసారా, దేవుళ్ళ చూసుకునే భార్య, కొడుకులా చూసుకునే అత్త. ఇంకేం కావాలి జీవితానికి? అరే ఎక్కడో కొడుతుందిరా నాకు సీనా. ఎక్కడ సచ్చారే? నాకు మంచి నీళ్ళు ఇవ్వండి. అర్థమైంది. డి అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్ కి 5,000 వెళ్ళాయి. కేటీఎం కరో. ఏమండి, మంచినీళ్ళు తాగండి. అమ్మో ఒక్క నిమిషం ఆలస్యం అయ్యి ఉంటే నా మాంగళ్యం మంట కలిసిపోయి ఉండేది. యాక్టింగ్ అప్పుడు అంతలా అరుస్తుంటే సభలో కూర్చున్నావు కదా, అప్పుడేమైంది పది భక్తి? నేను పోయి ఉంటే. అమ్మో, అంత మాట అనకండి. పోతావు అయితే ఏటి? అతే నీ కూతురు అన్న మాట్లాడుతుంటే మాట్లాడమేంటి? నోరెత్తడం కాదు, నువ్వు ఇంకో మాట మాట్లాడితే చెయ్యొత్తాల్సి వస్తుంది. నువ్వు ఇచ్చిన 10,000కి ఇంతే మర్యాద వస్తుంది. మరి ఏంటి 10,000? ఏంటి 10,000? ఏంటి 10,000? వద్దు, మీరు షాక్ అవ్వకండి. నేను షార్ట్ కి చెప్తా. నాకు పెళ్ళై 5 సంవత్సరాలు. పెళ్ళైతే అల్లుడికి విపరీతమైన మర్యాద వస్తుందని మోసపోయాడు. ఆ తర్వాత తెలిసింది అలాంటి వాళ్ళు కోటికి ఒకరు ఉంటారని, మిగతా వాళ్ళు వీళ్ళలా ఉంటారని. అందుకే వీళ్ళకి చెప్పులు ఇచ్చి మరి మర్యాద కనుక్కుంటున్నా సార్. మీకు దారుణ విషయం చెప్పనా సార్? వీళ్ళ హోమ్లీగా ఉండడానికి నేను హోమ్ లోన్ తీసుకున్నా సార్. రే అల్లుడు, ఏడ్చిని చల్లగాని ఆపరా. నా కర్మ, నా ఏడుపుని కూడా నా సరిగాడు అని. హలో అమ్మా, ఐ మిస్ యూ అమ్మా. ఏమైంది నాన్న, పొద్దున్న తలనొప్పి అన్నావు, ఇప్పుడు ఎలా ఉంది? పక్కనే ఉందమ్మా, సోఫాలో కూర్చొని కాలు ఊపుతుంది.
సర్లే నాన్న, రాజమండ్రి బాబాయ్ కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి నీ దగ్గరకు వస్తున్నాడంట. వాడికి మర్యాద చేసి పంపే. ఇప్పుడు వాడికి ఎంత ఇవ్వాలో. సర్లే అమ్మ, ఉంటాను. అత్తయ్య గారు, మా తమ్ముడు ఇంటికి వస్తున్నాడంట. మీరు ఒక అరగంట ఆయనతో మర్యాద చేసి 10,000 అంటే టైట్ గా చేసుకోవాలడు. అయినా ఇప్పుడు 10,000 కాదలుడు, నీతో పాటు వచ్చేవాడు కూడా మర్యాద చేయాలి కదా. ఒకళ్ళకి మర్యాద చేసి ఇంకోళ్ళకి మర్యాద చేయకపోతే మా ఎథిక్స్ ఒప్పుకో బాబు. ఎథిక్స్ లాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేని చేస్తాను. అన్నయ్య, తమ్ముడు, ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదే. అన్నయ్య, తమ్ముడు, లాస్ట్ టైం పండగకు వచ్చినప్పుడు అత్తయ్యని అమ్మగారిని చూసి ముచ్చటేసి నాకు కూడా అలాంటి లైఫ్ కావాలని పెళ్లి చేసుకుంటున్నాను అన్నయ్య. నిన్న ఇంకా దేవుడే చూసుకుంటాడు. అత్తయ్య గారు, వీడేనా తమ్ముడు? ఎందుకు వచ్చాడు? డిఏ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్కి 5,000 వెళ్ళాయి. కేటీఎం కరో. చిన్నగుడు ఎప్పుడు వచ్చావు? దారిలో వచ్చేటప్పుడు మంచి నిన్న తాగారో లేదో. ఆగండి, జ్యూస్ తీసుకొని వస్తాను. ఎందుకులేండి వదిన గారు? అలా అనకండి మరిది గారు. వదిన అమ్మతో సమానం. ఒక్కడికి ఏం కావాలో ఈ అమ్మకు తెలీదా? అమ్మ ఏక్ నంబరే, బేటీ 10 నంబరే. ఒరే తమ్ముడా, నీకేమన్నా డబ్బులు ఎక్కువ పెళ్లి చేసుకుంటున్నావు? లేదన్నయ్య, ప్రేమాభిమానాలు తక్కువయ్యే, అందుకనే చేసుకుంటున్నా. నాకు సేమ్ వదినమ్మ లాంటి భార్య, మీ అత్తయ్య లాంటి అత్త కావాలని కోరుకుంటున్నానన్నయ్య. అమ్మో వద్దు, చెప్పేదంతా కాదు తమ్ముడు, వెనకాల చాలా ఖర్చులు ఉంటాయి. మరిది గారు, జ్యూస్ తీసుకోండి. చిన్నల్లుడు గారు, మీరు కూర్చోండి. అయ్యో, అరే తమ్ముడా, నువ్వు జ్యూస్ తాగేసి బయలుదేరు. ఇంకా చాలా మంది కార్డ్స్ ఇవ్వాలి కదా. అలా ఎలా పంపిస్తారు? భోజనం చేసి నిదానంగా వెళ్తారు. అమ్మో, జ్యూస్ కి 5,000 అంటే ఇంకా భోజనానికి ఎంత అడుగుతారో? జస్ట్ 17,000. 17,000? సరే ఉండి పంపిస్తాను. నీ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్కి డబ్బులు పంపించడానికి నీ అకౌంట్ లో డబ్బులు లేవురా గాడిదే. కేటీఎం కరో. అమ్మో, అకౌంట్ లో డబ్బులు కూడా అయిపోయినాయి. ఒరే తమ్ముడా, నువ్వు పోరా సామే. లేదన్నయ్య, వదినమ్మ చేతి వంట తినకపోతే మా వదినమ్మ ఫీల్ అవుతాయి. తినే పోతా. నువ్వేంట్రా నాకు ఇలా తగులుకున్నావు? ఒరే, నీకు అర్థం కావట్లేదురా, పారిపో. ఇప్పుడు ఆ కరుణామయుడే మన నాదుకుంటాడు. ఎవరమ్మా నువ్వు? నా పటాస్, నా సుప్రీం, నా భగవత్ కేసరి. సర్లేరు, నీకెవరు? అబ్బా, ఇప్పుడు నువ్వేనయ్యా మాకు దిక్కు. అది కాదు ఇందాక అవసరం. ఒక 17,000 పంపించండి అయ్యా. అయ్యా, ఇందాకేదో అన్నారు మీరు. నా అవసరం నీకు ఉంటది కానీ మీ అవసరం నాకు పెద్ద ఎందుకన్నా? పెద్ద డైలాగులు చెప్పాడు. కావాలంటే 2 దెబ్బలు కొట్టండి, అప్పుడు కొంచెం ఓవర్ అయింది. సాటి పగాడుగా ఈ మొగుడు కష్టం అర్థం చేసుకోండి. డబ్బులు పంపించండి సార్. మగాడు మొగుడని ఇదిగో ఇక్కడ పాకెట్ మీద టచ్ చేసావురా. సరే పంపిస్తాలే. అడిల్ గారి అకౌంట్ నుంచి ఈ గాడిద అకౌంట్కి 17,000 వచ్చాయి. కేటీఎం కరో. డబ్బులు పంపించండి. చూడండి మరిది గారు, మీరు ఇల్లంతా తిరుగుతుంటే ఇల్లంతా కలకలాడిపోతుంది. అన్నయ్య, వీళ్ళ ప్రేమ ఆప్యాయత చూస్తుంటే నాకు ఇక్కడే బాగా రోజులు ఉండాలని ఉందన్నయ్య. వెళ్ళి లేనేనా పర్లేదు, నేను ఇక్కడే బాగా రోజులుంటా. అరే నువ్వు పోరా సామే. నువ్వు అరగంట ఉన్నానికి నాకు కిడ్నీలు రాయించుకున్నాడు. నువ్వు వారం మొత్తం ఉంటే నా బాడీ పార్ట్స్ అన్ని కొలయాగమేస్తారు. ఏంటన్నయ్య, బంగారం లాంటి మనుషులు అన్నేసి మాట్లాడుతున్నావు? బంగారం అంట బంగారం. వీళ్ళు కనీసం ఇతడు కూడా కాదు. వీళ్ళు చేసే డ్రామా రా నాయన. ఇంతసేపు నీకు మర్యాద చేసి వాడికి ఒక రేట్ కట్టి ముక్కు పిండి మరి వసూలు చేస్తారు. నువ్వు డబ్బులు లేకపోతే మర్యాదలు మా కూడా ఇవ్వరు. అల్లుడు ఏమండి ఈ కచ్చాలు
ఎలా ఉన్నారేంటమ్మా ఇద్దరు అసలు? అంతా నీ అభిమానం అల్లుడు. నేను అల్లుడా బాబాయ్ నాకు సార్. ఏంటి సార్ ఇది? బాబు శ్రీజన్, మర్యాద కొనుక్కోవడం అండి నాన్న. సూపర్ గా చేసావు శ్రీజన్. థ్యాంక్ యూ సార్. హస్బెండ్ గా ఎలా నలిగిపోవాలో అంత బాగా నలిగిపోయావు. అండ్ ఆడు నీ పాలెటి శాపంలా వచ్చాడు. తమ్ముడు క్యారెక్టర్ జ్యూస్ లంచ్ డిన్నర్ అని మొత్తం గొల్ల చేశాడు నీ డబ్బు అంతా. తల్లి కూతురుగా చాలా బాగా చేశారు. టార్చర్ పెట్టడంలో పీక్స్ చూపించారు. నవ్వుతున్నారు ఏంటి సార్? ఎంజాయ్ చేశారు చేస్తారు దాన్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్. మ్యామ్ సృజన్, వాళ్ళని హోమ్లీగా ఉంచడానికి హోమ్ లోన్ తీసుకున్నావు చూడు. ఇక్కడ అసలు మోక్షజ అసలు అదరగొట్టేసావు నీ పర్ఫార్మెన్స్. ఎవరు పోటీకి రారు, భలే చేశారు. ఎవరికి వాళ్ళు చాలా బాగా చేశారు. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్.